అవును పెళ్లిళ్ళ సీజన్ కదా మన భోజనాలు ఏం తగలట్లేదా? ఇంట్లో భుజించి సరిపోవట్లేదా? ఇంట్లో ఉంటే బోర్ బా, టైం పాస్ అవట్లేదు. 4 మోసం టాబ్లెట్లు వేసుకో, ఫుల్ టైం పాస్. అయినా నువ్వు మీ అక్క వేసి శిలరసాలకు పెళ్లి భోజనాలకు కాదు కదా, కనీసం దిన భోజనాలకు కూడా పిలుస్తలేదు. ఏహే మన ఒకరు పిలవాలేంటి, మనమే వెళ్ళిపోదాం. ఇలా పిలవకుండా వెళ్ళిపోతున్నారనే సెక్షన్ 441 కింద 3 నెలలు లోపలికి తోసేస్తున్నారంట. అక్కడ ఫ్రీ భోజనే కదా, ఒక్కసారి ఫ్రీ భోజనం చేస్తే 3 నెలలు ఫ్రీ భోజనం పెడతారా? ఇదేం లాజిక్? అవును కదా. సోలార్ మిషన్ ఏమన్నా మింగిసేవంటే ఎండలకు ఫుల్ రీఛార్జ్ అయిపోతున్నావు. అవును బా, చల్ల పడదాం, ఏసీ అయ్యి బా. మళ్ళీ ఒక్క పని సరిగ్గా చేయటం చేత కాదు, ఏమనంటే ప్యాన్ ఇండియా పని మనిషి అంటాడు. ఏమైందిరా, పిచ్చి కుక్క ఎమ్మట ఏమన్నా పడ్డావా? పచ్చినూత్ర అంతా బయటకు వచ్చేసింది. లేదు అమ్మగారు ఎమ్మడి పడ్డా. రెండు ఒకటే కదా. కాదులే, అది వేరు నువ్వు వేరు, దాని వేరు పోద్దు. పంచలాపి ఆడు చేసిన పని చెప్తే మీరే అన్ని పంచర్ చేస్తారు. ఆల్రెడీ అన్ని పగిలిపోయినాయి కదా, ఇంకా పంచర్ చేస్తే ఇంజిన్ బయటకు వచ్చేది. ఎంతకేం చేశాడు? ఫోన్ కి స్క్రీన్ గార్డ్ వేయించుకురారని పంపిస్తే బండి మీద కింద పడ్డాడంట. ఎడ్జ్ లో చిన్న స్క్రాచ్ పడింది. స్క్రాచ్ ఎడ్జిలన్నీ స్క్రాచ్ అయిపోయి ఆడెడుతుంటే ఆని పట్టించుకోవడం మనిషి ఫోన్ వచ్చి పగిలిపోయిందని ఎడుతావంటే? ఐఫోన్ ఆడి డ్యామేజ్ పొచ్చడానికి అయ్యే ఖర్చు కంటే దీని డిస్ప్లే వేయడానికి అయ్యే ఖర్చే ఎక్కువ. మనిషి బండి మించ పడిపోతే మనిషి గురించి పట్టించుకోవడం మనిషి ఫోన్ గురించి పట్టించుకుంటున్నారా? మీ గోల అయినా ఫోన్ పంచాయతీ పక్కన పెట్టి పూల్ పంచాయతీ ఏమైందో చెప్పవే. అసలే లాస్ట్ ఎపిసోడ్ లో దాని ప్రెసిడెంట్ పదవికి టోపీ పెడతానని ఎయిర్ క్రాఫ్ట్ రేంజ్ లో ఎగ్జిట్ ఇచ్చావు. దాని ప్లాన్ ని తిప్పి కొట్టి ప్రెసిడెంట్ పదవికి టోపీ నేను పెడతా. మమత మెమరీ పవర్ ని బీట్అవుట్ చేయాలంటే దానికన్నా దరిద్రమైన బ్రెయిన్ ఉండాలి. మందంతా దరిద్రం కాదు, కొంచెం మ్యాచ్. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. అంటే ఏంటే, నా బ్రెయిన్ మమత బ్రెయిన్ కన్నా దరిద్రమైందనా? దరిద్రం కాదు, అంతకు మించి. మెదడంటే మంచికి వాడతారు, మీరు ముంచడానికి వాడతారు. నీ బ్రెయిన్ చుట్టూ ఉన్నవి నరాలు కాదు, మరే డ్రైనేజీ పైప్ లైన్. అందులో ప్రవహించేది నెత్తురు కాదు, మూసీ నదిలో కలిసే మురికి నీరు. దాంతో ఆలోచిస్తే వచ్చే ఐడియాలకి మమత లాంటి మేధావి ప్లాన్ కూడా కంపు కట్టిపోవాల్సిందే. ఇంకా ఆపండి, అవకాశం దొరికితే చాలు సందులో పంది పిల్లల్లా దూరిపోతారు. దూరిపోవటం కాదు, దారి చూపించండి. చూపించాక ఏదో చుంచు మొక్కలు వేసుకుని మళ్ళీ నా మీద పంచలేరు కదా. అసలే అయితే ఐడియా ఎత్తాను, అల్లుకుపోండి. ప్రత్యర్థి పథకం చాలా తెలివిగా ఉన్నప్పుడు మనం మరీ తెలివిగా ఆలోచించకూడదు. మరి వెళ్ళి కాలు పట్టేసుకోవాలా? చూడిది కుతంత్రానికి తంత్రం వేస్తుంటే సంతకాయ తలకేసుకొని చెడగొడతావంటే మీరు చెప్పండి. మళ్ళీ పట్టుకో. ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, బాత్రూమ్ ని చీపురుతోనే కడగాలి. చెప్పండి. ఇప్పుడు మనం మమత మైండ్ ని రీడ్ చేయడం కన్నా దాని ప్లాన్ నే ఫాలో అయిపోవాలి. అప్పుడే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. అంటే అదే అర్థమైంది. నాకేం అర్థం కాలేదే. ఆచరణలో పెడితే అర్థమైంది.